నమస్కారం గురువుగారు. నమస్కారం మా పద్మావతి. గురువుగారు, ఇప్పుడు చూసుకుంటే ఏపీలో సినిమా థియేటర్స్ అన్నిటిని కూడా బంద్ ప్రకటించారు. సో వాళ్ళకి కావాల్సిన కొన్ని రిజర్వేషన్స్ తీసుకురావాలి అంటూ వాళ్ళు ఓ పక్కన సినిమా థియేటర్స్ అన్నిటిని కూడా బంద్ చేశారు. కానీ ఇటు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా 'హరిహర వీరమల్లు' అనేది 12వ తేదీన రిలీజ్ కాబోతుంది. మరి అతని సినిమాకి రిలీజ్ కి ముందే ఇలా థియేటర్స్ అన్నిటిని కూడా బంద్ ప్రకటించడం అనేది చూసుకుంటే ఇది ఒక సవాల్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓ పక్కన అతను రాజకీయాల్లోనూ అన్నిట్లోనూ ముందంజలో ఉన్నారు. ఇంకో పక్కన సినిమా రంగాన్ని కూడా ఇంకో చేత్తో నడిపించుకుంటూ వస్తున్నారు. అలాంటిది తన నాయకత్వంలో ఉన్న ఏపీలోనే ఇలా జరగడం అనేది ఒక చర్చయాంశంగా ఉండాలి. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా చూసుకోవాలి. ఇలా సినిమా థియేటర్స్ బంద్ ప్రకటించడానికి వెనకాల కూడా అల్లు వారి ఇంటి హస్తం కూడా ఉంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఉండొచ్చు, ఏముంది, పగా ప్రతీకారాలు ఇలాంటివన్నీ కూడా ఈర్ష్య అసూయలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ జాతక రీత్యా మీనరాశిలో శని ఉండడం, కన్యా రాశి, మరి ఆయనకి సప్తమంలో శని ఉండడం వల్ల పనులన్నీ లేట్ గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సిన టైం కాకపోతే ఇంకో డేట్ పోస్ట్ పోన్ అవుతుంది, ఏముంది పెద్ద విషయం. పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారా? శని ఉన్నాడు సప్తమంలో. అయితే ఈ సినిమా థియేటర్లు ఉన్నాయి కదా, ఈ సినిమా థియేటర్లు వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారు స్ట్రైక్? ఒక వారం రోజులు చేస్తారు, 10 రోజులు చేస్తారు, నెల చేస్తారు, 2 నెలలు చేస్తారు, లైఫ్ లాంగ్ చేస్తారు. ఎక్కడన్నా నోరు మూసుకొని తెరుస్తారు వాళ్ళు. ఇవన్నీ నకరాలు అన్నమాట, వాళ్ళకి కావాల్సిన గ్రాంట్స్. ఇవన్నీ వినోదపు పనులు అంటారు. వినోదం కోసం చూసేటప్పుడు కళల్ని బిజినెస్ లాగా చేయకూడదు. సినిమా వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళు ఎలాగో సినిమా కమర్షియలైజ్ చేశారు. వీళ్ళు థియేటర్లో వాళ్ళ బిజినెస్ లో వాళ్ళు చేసుకోవచ్చు కదా, చేసుకునేది ఏదో చేసుకోకుండా ఇంత డిమాండ్స్ ఇవి అవి అడుగుతా ఉంటారు. అదే స్టూడెంట్స్ డిమాండ్స్ ఎవడో పట్టించుకోడు, అదే నిరుద్యోగుల డిమాండ్స్ ఎవడో పట్టించుకోడు. విందు వినోద కార్యక్రమాల కోసం చేసే వాటికి మాత్రం వీళ్ళు అడిగినవన్నీ ప్రభుత్వాలు వినాల. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈయన పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు సినిమాలు మనిషి అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వినడు ఆయన. ఆ పదవి వేరు. సినిమాలలో వీళ్ళు చెప్పిన డిమాండ్స్ ఎట్టి పరిస్థితుల్లో వినే సమస్య లేదు. మూసేసుకుంటారు, క్లోజ్ చేసుకుంటారు. అండ్ ఈయన ఆంధ్రలో ఎలాగో ఆడతాయి, ఇంకా ఫారెన్ లో కూడా ఎలాగో ఆడతాయి. డిస్ట్రిబ్యూటర్షిప్ కావాలి అని ఎక్కువ లాభాలు దొబ్బేద్దామని చెప్పేసి ఆనందం అనమాట వీళ్ళందరికీ కూడా, దురాశ. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనేసి సినిమా బ్యానర్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు కరెక్ట్ గా రిలీజ్ డేట్ కి ముందు ఇలా చేస్తున్నారంటే ఇది వాంటెడ్లీ గానే చేస్తున్నారు అనుకోవచ్చు. అందులో డౌట్ ఏముంది, చేసుకొని ఆయనకేం అడ్డు కాదు. ఆయనకి రాహు ఉన్నాడు, రాహు 6వ ఇంట్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కి విదేశాల్లో ఆడిచ్చేస్తాడు ఏకంగా. తెలుగులో విదేశాల్లో లేరా బోల్డ్ మంది ఉంటారు, బోల్డ్ లాభాలు వస్తాయి. ఓటీటీకి ఇలాగా అన్ని వేరే ఆల్టర్నేటివ్లు చూస్తాడు. ఏముండదు, వీళ్ళంతా కూడా శని ఉండడం వల్ల కాస్త లేట్ అవుతుంది, ఒక 2-3 రోజులు లేట్ అంతే. వీళ్ళే దిగొచ్చేస్తారు, ఏం పర్వాలేదు. గట్టిగా టైట్ చేసి ఒక్కొక్కటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు చేస్తే కరెక్ట్ గా సెట్ అయిపోతారు అనమాట వీళ్ళంతా కూడా. అందువలన ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది వినోద కార్యక్రమాల మీద కాదు, ముఖ్యమంత్రులకైనా మంత్రులకైనా కాస్త తలకాయతో చేయాలి. ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా విద్యార్థులకి, స్టూడెంట్స్ భవిష్యత్ చూసేటటువంటి విద్యా వ్యవస్థ మీద, విద్యార్థులకి ఏం పనికొస్తుంది, పేదవారికి ఏం పనికొస్తుంది, పేద స్టూడెంట్స్కి ఏం పనికి వస్తుంది, అనాథలు ఉన్నారు, ఆర్ఫన్స్ ఉన్నారు, వీళ్ళంతాగా ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో రెవెన్యూ అనేటటువంటిది ఎప్పుడు కూడా దేశ భవిష్యత్తు టెక్నాలజీకి ఎక్కువ ఖర్చు పెట్టాలి. సాఫ్ట్వేర్ వాళ్ళకి దొబ్బెట్టడం, సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు తీసుకోండి, ఏంటిదంతా బిజినెస్ చేసేస్తున్నారు అనమాట. రాజకీయం ఇస్ నాట్ ఎట్ ఆల్ బిజినెస్, అది ప్రజా సేవా కార్యక్రమం. పవన్ కళ్యాణ్ ఒక హీరో. ఆయన సినిమాలు అయినా నాశనం అయిపోయినా, సినిమాలు ఏమైపోయినా కూడా కేర్ చేయడు. ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు వీళ్ళందరినీ ఒక దారిలో పెట్టాలి. ఫస్ట్ ఆయన సినిమా సంగతి పక్కన పడేసేయండి, 2 నెలలు 3 నెలలు పోస్ట్ పోన్ అయినా పర్లేదు. వీళ్ళందరినీ సినిమా వాళ్ళ చరిత్రను బయటకు తీయాలా. వీళ్ళందరికీ కూడా ఎంతెంత ఆస్తులు ఉన్నాయి, ఏమున్నాయి, ఎలా వచ్చినాయి, అసలు వీళ్ళు చేస్తున్న కార్యక్రమం ఏమన్నా సినిమాలో అసలు ఏమన్నా సేవలు చేస్తున్నారు వీళ్ళు? అసలు దాచుకోవడం, బిజినెస్లు చేసుకోవడం ఏంటి వీళ్ళు చేసేది? ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి నేను చేశాను, రోజు అన్నం తింటలేదా, రోజు పేద ప్రజలకు చేయడం తెలీదా? మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? 10% పేదవాళ్ళకి సేవ చేయాలి, ప్రతి మనిషి ఉద్యోగం ఉన్నా లేకపోయినా అని చెప్తుంది. కాబట్టి నిరంకుశమైనటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేయాలి. చంద్రబాబు నాయుడు తడాకా చూపించాలి, పవన్ కళ్యాణ్ తడాకా చూపించాలి. ఎంతో ఆశలతో మనం పేద ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ కోట్లేశారు, అది నిలబెట్టుకోవాలి ఆయన. కాబట్టి ఇట్లాంటి ఈ స్ట్రైకులు చేస్తాం, ఆర్టీసీ వాళ్ళు తెలంగాణలో పెద్ద బిల్డప్లు ఇచ్చారు స్ట్రైక్ చేస్తాం. మరి వాళ్ళందుకు వాళ్ళే రేవంత్ రెడ్డి గారి దగ్గర డబ్బులు ఉంటాయి కదా గవర్నమెంట్ దగ్గర చేస్తే. సో వాళ్ళకి వాళ్ళే నోరు మూసుకున్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా స్ట్రైక్లను బెదిరిస్తారు.
ఏమనుకుంటున్నారు అసలు మేనేజ్మెంట్ అంటే? గవర్నెన్స్ అంటే ఏంటనుకుంటున్నారు అసలు? ఐఏఎస్ లేరా? ఐపీఎస్ లేరా? ఉమ్, సేవ లేదా? అంతా ఎవరు దొరికినట్టు వాళ్ళు తినేయడమేనా? విందు వినోద కార్యక్రమాలు చేసుకోండి. సరదాగా ప్రజలకు రిక్రియేషన్ ఇవ్వాలి. కళలు అనేటటువంటివి. కళాకారులు మీరు చెప్పినట్టు ఒక్కొక్కడికి 100 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చినప్పుడే పోయింది. ఉమ్, సినిమా యాక్టర్లకు 100 కోట్లు ఇవ్వడం ఏంటి? పేద ప్రజలంతా ఏమైపోవాలా? కాబట్టి 100 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు ఇలా ఎవడబ్బా సొమ్ము? ప్రజలకు సిగ్గు శరాలు లేవు. ముందు ఇలా సినిమాలు చూస్తున్నారు. అదే దేవుడి దగ్గరికి వెళ్ళి ఇది చేయండిరా, పేదవాళ్ళకి సేవలు చేయండిరా అంటే లేదు. ఉహు, విందు వినోద కార్యక్రమాలు కావాలి వీళ్ళకి. అందుకనే చిత్రగుప్తుడి పైన ఉన్నాడనమాట. యముడు రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ అకౌంట్లు చేస్తా ఉంటాడనమాట. ఉమ్, అంతా ఎంజాయ్ చేసిన వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది అనమాట. ఉమ్, ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారం 2025 నుంచే స్టార్ట్ అయిపోయిందనమాట. ఉమ్, సినిమా రాశిలోకి వచ్చాడు. విందులు, వినోదాలు, కార్యక్రమాలు, మందులో కొట్టుకోవడాలు ఇవన్నీ. ఉమ్. నోరు మూసుకొని వాళ్ళే తీస్తారు, చూస్తా ఉండు. గురువు గారు, ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న గ్రహరీత్యా ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ కొట్టే అవకాశం ఉందంటారా, లేకుంటే సినిమాలో ఏమైనా కనిపించే అవకాశాలు ఉన్నాయంటారా? పవన్ కళ్యాణ్ నడక స్టైల్, పవన్ కళ్యాణ్ మాట స్టైల్, పవన్ కళ్యాణ్ అంటే పవర్. అందువల్ల ఆయన జాతకం కూడా అలాగే పరిగెడుతుంది, పవర్ లాగా పరిగెడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ లాగా మాట్లాడే వాళ్ళకి పొలవమని వ్యూస్ వచ్చేస్తుంటే పవన్ కళ్యాణ్ చూడరామ్మా. అందులో అంటారా? పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ స్టార్ అవుతుంది. ఉమ్, కాబట్టి పవన్ కళ్యాణ్ మంచోడు, తెలుసు అతనికి. ఉమ్, కాబట్టి అభిమానులు యూత్ ఉన్నారనమాట. వీళ్ళంతా కూడా ఆయన కూడా మెచ్యూర్డ్ పర్సన్, పెద్ద ఆయన ఉమ్, అయిపోతున్నాడు. కాబట్టి షారూఖ్ ఖాన్ పనికిరాడమ్మా మన పవన్ కళ్యాణ్ ముందు. ఉమ్, ఒక అక్షయ్ కుమార్, ఒక అజయ్ దేవగన్, ఇలాంటి వాళ్ళంతా జనరేషన్ అంతా అయిపోతుంది. సో ఇప్పుడు బాలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్ లో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు #1 స్టార్ మొత్తం. ఉమ్, కేవలం మన తెలుగులోనే, టాలీవుడ్ లోనే అనుకుంటే ఎట్లా? బాలీవుడ్ వాళ్ళు కూడా పనికిరారు, అవును. హాలీవుడ్ వాళ్ళు కూడా. ఆ లెవెల్లో మనవాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్స్ లో కింద సీనియర్స్. అటు తరానికి ఇటు తరానికి కరెక్ట్ వారది. మనం ఉమ్, ఆయన సినిమాని రిలీజ్ చేయడానికి బుద్ధి జ్ఞానం లేదు వీళ్ళందరికీ కూడా. వ్యాపారాలు కావాలా? వ్యాపారాలు. డిప్యూటీ సీఎం గా ఆయనకి స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్ ఉంటాయి, అది వినియోగించాలి ఆయన. వీళ్ళందరికీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? ఉమ్, వీళ్ళందరినీ కూడా కరెక్ట్ గా టైట్ చేస్తే థియేటర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. స్ట్రైక్లు కావాలా మీకు? స్ట్రైక్లు ఏం డిమాండ్స్? డిస్ట్రిబ్యూషన్లు కావాలి అంతే. ప్రజల సేవ ఏం లేదు, లాభాలు తినేయాలి అంతే. ఉమ్, అసలు మొత్తం జనాలు ఇప్పుడు కరోనా టైంలో చూడు, తిరుపతి వెళ్ళలేదు. మొత్తం ఉమ్, దేవాలయాలన్నీ బంద్ చేసుకున్నారు, నోరు మూసుకొని కూర్చున్నారు, అంత కరెక్ట్ వర్క్ చేస్తారు. లేకపోతే తోసేయడమే. ఉమ్, ఎక్కడికైనా భక్తులు వెళ్తే వెళ్ళిపా ఎందుకు వచ్చావు అట్లా. ఉమ్, సినిమా హాల్లో కూడా అంతే అనమాట. ముందు ప్రజలకు బుద్ధి రావాలా. సిగ్గు శరాలు లేనటువంటి వాళ్ళే ఎక్కువగా ఈ సినిమాలు గిన్మాలు అన్నిటికీ అట్రాక్ట్ అవుతున్నారు. అరే ఉమ్, పిల్లలు చదివించంటారా అంటే చదివించరు, తల్లిదండ్రులకు కూడి పెట్టరు, కానీ సినిమా హాల్లో కూర్చుంటారు వీళ్ళంతా. ఫస్ట్ రోజునే సినిమాకి వెళ్ళిపోవాలి, మళ్ళీ సెకండ్ రోజు రిక్రియేషన్ ఉండాలి. కానీ ఎలా ఉండాలా? వీళ్ళు టికెట్ల రేట్లు పెంచినప్పుడు జనం ఆపాల. ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలా యూత్ కి చెప్పే నాదుడే లేదు. ఇంకా చూడండి 4 స్టెప్లు వేసేస్తే 100 కోట్లు వాళ్ళకి హీరోలకి ఇచ్చాడు. ఉమ్. ఏమన్నా ఆస్తులు సంపాదించుకోవడానికా? ఇవన్నీ కూడా సర్వనాశనం, సర్వభ్రష్టత్వం చేసేసారు సొసైటీని. గురుగారు చాలా చక్కగా చెప్పారు. నిజమే, సినిమా థియేటర్స్ అన్ని కూడా చూసుకుంటే ఇదంతా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసుకోవడం కోసం ఇలా సినిమా థియేటర్స్ ని బ్యాన్ చేస్తామని బెదిరించినంత మాత్రం ఏది జరగదు. మీరు అన్నట్టు నిజమే. ఇటు తెలంగాణలో కూడా చూసాం, బస్సులు స్ట్రైక్ చేస్తామని చెప్పడం, ఏది పడితే అది స్ట్రైక్ చేయడం. స్టూడెంట్ స్ట్రైక్స్ ని మాత్రం ఎవరు పట్టించుకోరు. వాళ్ళకి ఏం అవును. కావాలో ఎవరు దాని గురించి మాట్లాడరు బయటకు వచ్చి. అవును. కానీ ఇలాంటి వాటి కోసం ప్రతి ఒక్కరు మాట్లాడతారు మీరు Yes. అన్నట్టు. బట్ ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తారు కాబట్టి ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పినా లాస్ట్ మినిట్ లో థియేటర్స్ ఖచ్చితంగా ఓపెన్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ మీరు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు దీని గురించి. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.